హాయ్ హలో నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ టు యాప్ స్టార్. రాజమౌళి కోసం జేమ్స్ కెమెరాన్ కెమెరా పడతానన్నారా? నిజమా? టాలీవుడ్ హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ న్యూస్. ఇప్పటికే ఫుల్గా సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతున్న క్లిప్ ఇది. సినీ లవర్స్ ఊహకు కూడా అందని ఒక అద్భుతం జరగబోతుందా అంటే, ప్రపంచ సినిమా రారాజు, టైటానిక్, అవతార్ ఇలాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన జేమ్స్ కెమెరాన్ మన రాజమౌళి సినిమా సెట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంటున్నారా? అసలు జస్ట్ ఎంటర్ అవడమే కాదు, కెమెరా పట్టుకొని కొన్ని సీన్స్ కూడా తీస్తాను అని ఆయనే స్వయంగా ప్రకటించేశారు. ఇంటర్నెట్లో ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అయితే ఇది నడుస్తోంది. అయితే అసలు జక్కన్న కెమెరాన్ మధ్య డిస్కషన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా జరిగింది. సో ఏంటి వాళ్ళిద్దరి డిస్కషన్, క్లియర్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అసలు విషయానికి వద్దాం. జేమ్స్ కెమెరాన్ విజువల్ ఫీస్ట్ అవతార్ 3 తాజాగా రిలీజ్ అవబోతుంది కదా, దాని గురించి. ఈ టైంలోనే ఇండియాలో సినీ సెలబ్రిటీస్ కోసం స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఈ షోలో రాజమౌళి కూడా ఉన్నారు. తర్వాత ఒక ప్రమోషనల్ ఈవెంట్లో లైవ్ వీడియో కాల్ ద్వారా కెమెరాన్తో రాజమౌళి మాట్లాడారు. అప్పుడే ఈ సీన్ జరిగింది. అసలు ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్ అంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే అవతార్ 3 ఇంకొక వరల్డ్ బెంచ్ మార్క్ అని ఒక పక్క రాజమౌళి తను ప్రేస్ చేస్తుంటే రాజమౌళి రియాక్షన్ ఇది. సో కెమెరాన్ రియాక్షన్ షాక్కి గురి చేసింది. అదేంటో తెలుసా? మనందరికీ తెలుసు కదా, రాజమౌళి ప్రస్తుతం చాలా ప్రతిష్టాత్మకంగా SSMB 29 వారణాసి గురించి కెమెరాన్ కొంచెం డిస్కస్ చేశారు. రాజమౌళి షూటింగ్ సెట్కి రమ్మని పిలిచారనమాట. సో కెమెరాన్ అలాగే నవ్వుతూ ఒక క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఏంటో తెలుసా? వారణాసి సెట్లో మీరు పుల్లతో షూటింగ్ చేసేటప్పుడు చెప్పండి, నేను కూడా వచ్చి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కెమెరా పట్టుకొని కొన్ని సీన్స్ కూడా షూట్ చేస్తాను అని చెప్పారట. సో అతని మనసులో మాటే అతను చెప్పేశారు అని అంటున్నారు. ఇది విన్న ఫిల్మ్ సర్కిల్స్ ఒక్కసారిగా షేక్ అయిపోయాయి. బేసిక్గా మనందరికీ ఒక పిచ్ ఉంటుంది. ఆ పిచ్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. సో ఇది పిచ్ పీక్సే కదా, మీరేమంటారు? ఇంతకుముందు గతంలో చూస్తే RRR చూసినప్పుడు కెమెరాన్ రాజమౌళి మేకింగ్కి ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆయన కోసం పనిచేస్తాను అని అనడం అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ లేకపోతే RRR గురించి ఆయన రియాక్షన్ ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఇలా అన్నారంటే రాజమౌళి క్రేజ్ పెరిగిందా అంతే అనుకోవచ్చు కదా. సో నిజంగా కెమెరాన్ లాంటి దర్శకుడు మన ఇండియా సినిమా సెట్స్లోకి వచ్చి కెమెరా పట్టుకుంటే టాలీవుడ్ హిస్టరీలోనే కాదు, వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ హిస్టరీ అవుతుంది అని కన్ఫర్మ్గా చెప్పచ్చు. సో అవతార్ 3 లేదా అవతార్ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి రాజమౌళి డైరెక్షన్లో సీన్లు తీయడం ఆయన అంటున్నారంటే, అంతేకాదు ఇక్కడ మన వారణాసి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పొచ్చు. ఈ కాంబోలో వీళ్ళిద్దరి మీద డిస్కషన్ కానీ వీళ్ళిద్దరి గురించి కానీ మీరేమనుకుంటున్నారు? నిజంగానే కెమెరాన్ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా వస్తారు అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.